అండి అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మార్నింగ్ అయితే ఇవాళ కార్తీక మాసం అయిపోయింది కదండి మనకి నిన్నటితోటి. ఈరోజు ముఖ్యమైన రోజు పోలిపాడ్యమి. నెల రోజులు వెలిగించిన దీపం ఈరోజు వెలిగించుకుంటామని ఈరోజు మార్నింగ్ అయితే నేను ఉదయాన్నే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇలా ముందు ఫస్ట్ అయితే దేవుడి దగ్గర దీపం వెలిగించుకొని తర్వాత పోలిపాడ్యమి దీపాలు అయితే వదిలానండి. తులసమ్మ దగ్గర కూడా దీపం వెలిగించుకున్న తర్వాత ఇలా దీపాలు వెలిగించుకున్నాను. ఈరోజైతే మార్నింగ్ చాలా ప్రశాంతంగా అనిపించింది. తర్వాత ఇంకా పాలు వేడి చేసుకొని అలాగే టీ కూడా పెట్టుకున్నాను. మా వారికి అయితే టీ పెట్టించాను. నేనైతే కొంచెం వేడి నీళ్ళలో అల్లము అలాగే తులసి ఆకులు వేసుకొని ఫస్ట్ అయితే వేడి నీళ్ళు మరిగించుకుని తర్వాత టీ పెట్టుకుతానండి. ఇలా వేడి నీళ్ళు అయితే మరిగించుకొని దాంట్లో ఇలా నేను కొంచెం ఇప్పుడు చలికాలం కాబట్టి ఇలా తాగుతాను. కొంచెం గొంతు కూడా మనకి జలుబు అవి రాకుండా ఉంటాయి కదా. ఈ లోపల నేను తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఇలా కలిపి పెట్టుకున్నానండి. కొంచెం హాట్గా ఉంటుంది కదా, కొంచెంసేపు ఆగి తాగుతాను. ఈ లోపల నేనైతే గుమ్మడికాయ జ్యూస్ కోసం ముందుగా గుమ్మడికాయని అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఈలోపు మనకి ఈ జ్యూస్ను ఇంకా పిల్లలకి బాక్సులు టిఫిన్లోకి చట్నీ అయితే రెడీ చేసుకోవాలి. ఇవన్నీ ఇంకా కొంచెం కూల్ తగ్గిన తర్వాత ఇదైతే జ్యూస్ చేస్తానండి. ఈ లోపల పిండిలు ఇవన్నీ బయట పెట్టేసుకుంటాను ఫ్రిడ్జ్లో నుంచి, మనకి చల్లగా ఉంటాయి కదా. ఇంకా చూడండి పిండి అయితే ఎంత బాగా పొంగిపోయిందో. ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ పొంగిపోయిందండి. రాగి పిండి చాలా తొందరగా పర్మెంటేషన్ అవుతుంది. నిన్నైతే నేను సండే కాబట్టి ఇంకా చపాతీ అయితే చేసుకున్నాము. సో అలా ఇంకా అందుకని బాగా పులిసింది. ఈరోజు దోశ వేస్తున్నాను. దాంట్లోనే నేను కొంచెం తాటి బెల్లం ఉంటుంది కదండి, దాన్ని ఇలా జ్యూస్లా రెడీగా చేసి పెట్టుకుంటాను బాటిల్లో. అది కూడా వేసుకొని ఇంకా కొంచెంసేపు రిలాక్స్ అయితే ఆగాను. ఇంకా తర్వాత బట్టలు అయితే నానబెట్టేసాను. పనమ్మాయి వస్తుంది ఇప్పుడు బట్టలు ఉతికేస్తుంది. అలాగే మంజీరా వాటర్ వస్తాయి కదా ఇప్పుడు మనకి, ఆ మంజీరా వాటర్ని కిచెన్లోకి వంటకి వాడుకోవడానికి అయితే పట్టు పెట్టుకుంటున్నాను. మీకు కూడా వస్తాయండి వాటరు. ఇలా అయితే మాకు వాటర్ వస్తాయి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 3 నుంచి 10 వరకు వస్తాయండి. తర్వాత ఇంకా మన వాటర్ పట్టుకున్న తర్వాత ఇలా మా వారికి జ్యూస్ అయితే రెడీ చేసి పెట్టాను. జ్యూస్ రెడీ అయిన తర్వాత ఇంకా పిల్లలకి చట్నీ కూడా చేసుకుంటున్నాను. ఇంకా రాగి జావ చేస్తున్నాను. ఇప్పుడైతే రాగి జావ చేసి ఇది పక్కన పెట్టేసిన తర్వాత ఇంక పిల్లలకి చట్నీ రెడీ చేసి ఇంకా దోశలు అయితే వేస్తానండి. వాళ్ళు స్నానం చేస్తున్నారు, రెడీ అవుతున్నారు పిల్లలు అయితే. ఈ విధంగా నేను రాగులు నానబెట్టి మొలకలు చేసిన పిండి అండి ఇది. ఇంకా ఇప్పుడైతే పాలు కొంచెం మారిపోయినాయి కదా, ఇంకా తోడు పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి చలికాలం కదండి, పెరుగు అనేది తొందరగా తోడుకోదు. మనకి తొందరగా పెరుగు తోడుకోవాలంటే ఇలా నేను హాట్ డిష్లో పెట్టుకుంటున్నాను. హాట్ డిష్లో పెట్టుకోవడం వల్ల చాలా తొందరగా పెరుగు అయితే తోడుకుంటుంది. మీరు ఇంకా తొందరగా కావాలనుకుంటే కొంచెం ఎండుమిర్చి కానీ ఒక పచ్చిమిర్చి తడిమి కానీ వేసుకుంటే కొంచెం వేడిగా ఉండగానే మరీ చల్లగా కాకుండా మరీ వేడిగా కాకుండా మీడియంగా ఉన్నప్పుడైతే వేసుకుంటే తొందరగా అయితే తోడుకుంటుంది మనకు పెరుగు అనేది. ఇవ్వండి దోశలు, ఇలా రాగి దోశలు, ఇలా పల్లి చట్నీ అయితే చేశాను. మా బాబు పిల్లలకి అయితే పెట్టేసి వాళ్ళు తినేసారండి. పిల్లల్ని తినేసి స్కూల్కి వెళ్ళిపోయారు, మా వారు తీసుకెళ్ళారు. ఇంకా నేనైతే ఇడ్లీ కూడా వేస్తాను. ఇంకా మా హస్బెండ్ ఇడ్లీ వేస్తున్నాను. ఇప్పుడైతే ఇడ్లీ వేసుకొని మా హస్బెండ్ అయితే బయటకు వెళ్ళారు. ఈ లోపల ఆయన వచ్చే లోపల నేనైతే ఇడ్లీకి రెడీగా పెట్టేసి వచ్చాక పెడతాను ఉడికించుకుందామని. ఇంకా నేనైతే యోగా చేద్దామని ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను. చాలా రోజులు అయిందండి. అప్పుడప్పుడు బ్రేక్ తీసుకుంటూ ఉంటాను. ఒక్కొక్కసారి మార్నింగ్ చేస్తాను, ఒక్కొక్కసారి అయితే ఈవినింగ్ చేస్తాను. ఈరోజు మార్నింగ్ చేస్తున్నాను. ఇంకా అయిపోయినాక ఇంకా మేమిద్దరం బ్రేక్ఫాస్ట్ చేసేసాము ఇద్దరం. తర్వాత ఇంకా పెరుగు అయితే తోడుకుందండి. తర్వాత వంట కూడా చేసేసాను. 1:30 కల్లా తోడుకుంది పెరుగు అయితే. ఇంకా వంటలో ఈరోజు అయితే నేను ఆకుకూర పప్పు, అలాగే దొండకాయ చట్నీ, ఇంకా కాకరకాయ ఫ్రై అయితే చేశాను వంటలోకి. ఇంకా బాక్స్ పెట్టి మా బాబుకి ఇచ్చేసి వచ్చాను. ఇంకా తర్వాత మా హస్బెండ్ తిన్నాక నేను కూడా తినేసాను. నా వీడియో కనుక నేను నచ్చితే మీకు లైక్ చేసి షేర్ చేయండి.